మీడియా మిత్రులకు మా నమస్కారాలు. ఇటీవల కాలంలో జిల్లాల పునర్విభజన కార్యక్రమం జరుగుతుందని తెలుసుకోవడం జరిగింది. అందులో భాగంగా బద్వేల్ తాలూకాను అన్నమయ్య జిల్లాలో కలపాలనే విషయం కూడా ప్రస్ఫుటంగా తెలిసింది. అన్నమయ్య జిల్లా అంటే ఇప్పుడు ప్రస్తుతం రాయచోటిలో ఉంది హెడ్ క్వార్టర్గా. దాన్ని తీసుకొచ్చి రాజంపేటలో పెట్టి రాజంపేటకు బద్వేల్ను అనుసంధానం చేయాలనుకోవడం కొంచెం ప్రజలకు ఇబ్బందికరం కలిగే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా మేము ఆర్డీఓ ఆఫీస్ లేక రాజంపేటకు వెళ్ళే పరిస్థితి ఉండే. దాన్ని మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పి గత 4 సంవత్సరాలుగా కిందట ఆర్డీఓ ఆఫీసు తీసుకొచ్చి బద్వేలుకు పెట్టి ప్రజలకు సౌలభ్యంగా ఉండడం చేయడం జరిగింది. అంతలోనే ప్రభుత్వం మారిన తర్వాత ఈ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మళ్ళీ జిల్లా హెడ్ క్వార్టర్నే తీసుకుపోయి రాజంపేటలో పెట్టడం సబబు కాదు. ఎందుకంటే బద్వేల్ తాలూకా ఆల్రెడీ మారుమూల ప్రాంతం. కలసపాడు కాశీనాయన నుండి రాజంపేట వెళ్ళాలంటే దరిదాపుల్లో 150 కిలోమీటర్లు పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందులో కడప జిల్లాకి వెళ్ళాలంటేనే దరిదాపులో ఒక 100 కిలోమీటర్లు అవుతుంది. ఇంకా అడిషనల్గా 50 కిలోమీటర్లు అంటే అది ఏదైనా జిల్లా హెడ్ క్వార్టర్ పోవాలంటే ప్లాన్ చేసుకొని ఈ సక్రమైన రహదారులు లేని పరిస్థితుల్లో ప్లాన్ చేసుకొని ఒక రోజు ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ప్రజలకు చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. మేము ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకిస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పెద్ద ఎత్తున నిరసనలు చేయాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వము పునరాలోచించి ప్రజలకు అనుకూలమైన చోటనే ఉంచడం చేయగలిగితే మంచిదని భావిస్తున్నాం. ఈ దినము ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ వారు మరి రాష్ట్ర ప్రభుత్వము సమాచారం ఇచ్చినటువంటి ఒక విషయం అంటే కడప జిల్లాకు మన బద్వేల్ కాన్స్టిట్యూషన్ను కడప జిల్లాకు లేకుండా అన్నమయ్య జిల్లాకు కలుపుతున్నారు అనే ఒక సమాచారం మాకు అందింది. దాని మీద పేపర్లలో కానీ అక్కడక్కడ కానీ న్యూస్ అయితే విన్నాము. అయితే దీని మీద ప్రభుత్వం ఎలాంటి ఆలోచన చేస్తుంది, ఏంటి వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే ఈ బైపర్కేషన్ అనేది చేసేది శాస్త్రీయబద్ధంగా చేస్తున్నారా, ఎవరో చెప్పినట్టు అధికారులు చేస్తున్నారా అనేది మాకు అర్థం కాకుండా ఉంది. రెండవది, గత ప్రభుత్వం చేసిన తప్పులు తిరిగి ఇదే ప్రభుత్వం కూడా చేయడం అనేది చాలా దారుణమైన సంగతి. గత ప్రభుత్వం బైపార్కేషన్ చేయడంతో ఒక నియమం లేదు, ఒక పద్ధతి లేదు, దానికి ఒక పాలసీ లేకుండా వాళ్ళు జిల్లాలు విభజించడం. ఎలా విభజించినారంటే అన్నమయ్య జిల్లా అంటే ఒక అన్నమయ్య జన్మించిన స్థానంలో జిల్లా హెడ్ క్వార్టర్ పెట్టకుండా ఒక కాన్స్టిట్యూషన్ హెడ్ క్వార్టర్ కూడా రాజంపేట ఎంపీ కాన్స్టిట్యూషన్ హెడ్ క్వార్టర్, మరి అన్నమయ్య పుట్టిన స్థలం, మరి అక్కడ చేయకుండా ఈ రాజకీయాలు మీద వేసుకొని రాజకీయ లబ్ధి కోసము రాయచోటికి తరలించడం జరిగింది. మరి ఆ రోజే ఈ ప్రభుత్వం కూడా ఆ రోజే దాని మీద కోర్టుకు వెళ్ళడమా ఖండించడమా చేయకుండా ఆ రోజు సైలెంట్గా ఉన్న వ్యక్తులు ఈ ప్రభుత్వ అధికారులు కానీ ఈ ప్రభుత్వ సీఎం కానీ ఇంకోరు కానీ ఈరోజు మళ్ళీ అన్నమయ్య జిల్లాను అక్కడ తెచ్చిపెట్టి బద్వేల్ కాన్స్టిట్యూషన్ను రాజంపేట కలపాలని ఉన్నారు. మరి రాజంపేటకు బద్వేల్ కాన్స్టిట్యూషన్ నుండి బూరగవానిపల్లె నుండి కలసపాడు నుండి కాశీనాల నుండి పోవాలంటే 100 కిలోమీటర్లు దాటి వెళ్ళిపోవాలి. దాదాపు 100 కిలోమీటర్లు దాటుకొని వెళ్ళిపోవాలి. 150. ఇంత దూరం ప్రతి మనిషి ప్రతి పేదవాడు తిరిగేదానికి ఎలా తిరుగుతాడు అనేది ప్రభుత్వం ఆలోచించాలి. అంటే ఇప్పుడు ప్రభుత్వానికి ప్రజల యొక్క క్షేమాలు అవసరం లేదు, ప్రజల యొక్క వాళ్ళ క్షేమేం కాదు, వాళ్ళ అవసరాలు కూడా అవసరం లేదు, వాళ్ళ మద్దతు అవసరం లేదు. ప్రజలు ఎట్లన్నా సావని మా రాజకీయ లబ్ధి మేము పొందాలా, మేము చేయాలని ఒక పట్టుదల తప్ప దీంట్లో ఏమీ లేదు. మరి అనంతపురం జిల్లాలో కూడా సత్యసాయి జిల్లా కూడా అదే చేశారు. ఈ విధమైనటువంటి పరిపాలన పరంగా వీళ్ళు చేసే తప్పులకు ప్రజలు శిక్ష వహించాలా? ప్రజలు ఎవరు బాధ్యులు దీనికి అంటే ప్రజలు శిక్ష పొందాలా? కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వము తిరిగి కడప జిల్లాలోనే బద్వేలును కలపకపోతే అన్ని విధాల అజిటేషన్స్ ఉంటాయి. మరి కోర్టును కూడా ఆశ్రయించాల్సి వస్తుంది. దీనికి చట్ట ప్రకారము ఎలాంటి హక్కులు ఉన్నాయి చేసేదానికి అనేది కోర్టు కూడా పోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మా హ్యూమన్ రైట్స్ వాళ్ళు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రాజంపేట అన్నమయ్య జిల్లా చేసినప్పటికీ బద్వేల్ కాన్స్టిట్యూషన్ను ఖచ్చితంగా కడపలో కలపాలి.
మీరు ఏ విధంగా ఏ పాలసీలో చేసుకుంటారో మాకు అనవసరం. మా కాన్స్టిట్యూషన్ ప్రజలకు మేము అండగా ఉంటాం. ఈ కాన్స్టిట్యూషన్ ప్రజలు ఇబ్బంది పడకుండా, వారు ప్రయాసపడకుండా జిల్లా హెడ్ క్వార్టర్కు పోయి రావాలంటే ఖర్చులతో కూడిన పని. ఇటువంటిది మానుకోవాలి ప్రభుత్వం వెంటనే. మరి ఈ రాజకీయ నాయకులు ప్రజెంట్ బద్వేల్ కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి వివిధ పార్టీ నాయకులు నిద్రపోతున్నారా? వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు ఇంతవరకు వాళ్ళ వాయిస్ లేదు. అంటే ప్రజల కోసం మీరు పనిచేస్తున్నారా, మీ యొక్క స్వలాభం కోసం మీరు రాజకీయ నాయకులు పనిచేస్తున్నారా అనేది మీరు ఒక్కసారి మేము ప్రశ్నిస్తున్నాం. ఎప్పటికైనా ప్రజలకు ఏ సౌకర్యం కల్పించిన నాయకుడైతే అతనే ఎవరైనా నాయకుడు అవుతాడు, కానీ ప్రజల సౌకర్యం చూడిన వాడు నాయకుడు కాదు. అతను ఏ విధమైనటువంటి పరిస్థితిలోనూ ప్రజల్లో ఉండలేడు. దయచేసి ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ తరఫున ఈ కాన్స్టిట్యూషన్ కడపలోనే ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో అన్నమయ్య జిల్లా కలిపే ప్రసక్తి లేదు. అటువంటి వివరించుకోవాలి. విరమించుకోకపోతే ప్రజలు తగిన బుద్ధి చెబుతారు. ఏ ఎలక్షన్లో అయినా కానీ, జరిగే ప్రతి ఎలక్షన్లో కూడా ప్రభుత్వానికి కానీ ప్రతిపక్ష పార్టీలకు కూడా బుద్ధి చెప్తారు. ఇది గ్రహించి ఈ నిర్ణయం తీసుకోమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. జిల్లా వికేంద్రీకరణ అని ఈరోజు బద్వేలు కూడా గతంలో రాయచోటి కేంద్రంగా జిల్లాను, కడపను జిల్లాగాను ఏర్పరిచి బద్వేల్ని కడప జిల్లాలో కలిపి ఉన్నారు. వాస్తవరీత్యా బద్వేల్ను కడపకు పోవడానికే చాలా సుదూరంగా ఉన్నటువంటి పరిస్థితి. అలాంటిది ఈరోజు రాజంపేటను జిల్లాగా చేసి రాజంపేటకు మరికొంత దూరం చేసి ప్రజల యొక్క ఇబ్బందిని గురి చేయడం ఇందులో ఎంతవరకు సమంజసమని ఇక్కడి స్థానిక బద్వేల్ తాలూకా ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి ఈ విషయం మీద స్థానిక నాయకులు, ప్రభుత్వ అధికారులు ఆలోచించి ఈ ప్రభుత్వానికి యొక్క మెమోరాండాలు పంపించి మనం తిరిగి కడప జిల్లాలోనే ఉండే విధంగా బద్వేల్ తాలూకా కోరుకోవాల్సిందిగా మీ అందరికీ మనవి చేసుకుంటూ, మీ యొక్క విషయాన్ని అందరూ కూడా ప్రభుత్వానికి తెలియజేయాల్సిన అవసరం ఉందని, ఈరోజు చేయకపోతే రాబోయే రోజుల్లో మన పిల్లలకు భవిష్యత్తుకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి మనం అందరం కూడా దీని సమైక్యంగా పోరాడాల్సిన విషయం దీని మీద ఆధారపడింది. ఈ మన ధర్మ జాగరణ సమితి నుండి మేము ఈరోజు ఈ విధంగా మీకు రిప్రజెంట్ చేస్తూ తెలియజేస్తున్నాం. కడప జిల్లా బోర్మాడ హ్యూమన్ రైట్స్ నుంచి చీఫ్ గంగాన గారు, చీఫ్ సెక్రటరీ, ఈరోజు మా ఆఫీసు నుంచి కడప జిల్లాల వైజ్గా డివైడ్ చేస్తున్నారు. కాబట్టి దాని మీద ఈరోజు గవర్నమెంట్కి ఒక సందేశం ఇస్తున్నాము. ఈ బద్వేల్ తాలూకాను ఎటువంటి పరిస్థితుల్లో అన్నమయ్య జిల్లాలో కలపకూడదని ఈ ప్రజాప్రతినిధులు, హ్యూమన్ రైట్స్లు, సంబంధిత పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు అందరూ కోరుచున్నారు. గత ప్రభుత్వం కూడా ఇదే చేసింది, కాకపోతే విరమించుకున్నారు మళ్ళీ ప్రజాభిప్రాయం వల్ల. ఇప్పుడు కూడా ఇక్కడి నుంచి దగ్గర పోర్మావళి నుండి అన్నమయ్య జిల్లాకు పోవాలంటే చుట్టుపక్కల పల్లెల వాళ్ళు 150 కిలోమీటర్లు పోవాలి. అదేనా సరైన బస్ సౌకర్యం లేదు. 2-3 బస్సులు మారే వెళ్ళాలి. టైం చాలా వేస్ట్ అవుతుంది. ప్రజాధనం కూడా చాలా ఖర్చు కూడుకున్న విషయం అది. కాబట్టి ఈ అన్నమయ్య జిల్లాకు బద్వేల్ను ఎటువంటి పరిస్థితుల్లో మార్చడానికి ఇక్కడ ప్రజాప్రతినిధులు కానీ ఎవరు కానీ ఒప్పుకోరు. ఇది ఇప్పుడు ప్రజెంట్ ఉంది కదా కడప జిల్లాలోనే, అక్కడే బద్వేల్ నియోజకవర్గాన్ని ఉంచాలి తప్పనిచ్చి. ఇక్కడ ఒకవేళ పొరపాటున అలా చేస్తే ఈ కూటమి ప్రభుత్వం ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టాలనో అన్ని విధాలు కూడా ఇబ్బంది పెడతారు ఇక్కడ బద్వేల్ నియోజకవర్గం ప్రజలు. కాబట్టి ప్రజాదరణ కూడా మీరు తీసుకోవాలి. ఏదో ఫైల్ తీసుకొని ఫైల్ మీద సంతకాలు పెట్టుకొని ఇక్కడ ఏదో ఆఫీసులు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఇమీడియట్గా మీరు అన్నమయ్య జిల్లాకు మార్చడం సరైన పద్ధతి కాదు. కాబట్టి హ్యూమన్ రైట్స్ తరఫున అన్ని విధాలుగా మేము ఖండిస్తున్నాము.